మీరా చాప్టర్ 10 సీతాలక్ష్మి మీరా పక్కనే కూర్చొని, చూడు మీరా, తను చెడ్డవాడు కాదు. మీ వదినకి తమ్ముడు. మేం అతని రమ్మనలేదు. మీ నాన్నగారు రమ్మని చెప్పారు. ఇప్పుడు నువ్వు పంపించే అంటే, మీ నాన్నగారికి కోపం వస్తుంది కదా నాన్నా. నాన్నగారికి కోపం వచ్చే పని నువ్వు చేస్తావా చెప్పు, అని మీరాకి నచ్చచెప్పలేక, రాజారావు గారే గౌతమ్ని ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పింది. రాజారావు గారు అంటే మీరాకి చాలా భయం, అందుకే సీతాలక్ష్మి ఆయన పేరు చెప్పగానే మీరా ఇంకేం అనలేకపోయింది. మీరా తన తల ఊపుతూ, లేదు అని అంది. కదా, మా మీరా చాలా మంచిది, అలాంటి పని అసలు చెయ్యదు. ఇప్పుడు నువ్వు అన్నం తినకపోతే కూడా నాన్నగారికి కోపం వస్తుంది. నాన్నగారికి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసు కదా, అని మీరాని అడిగింది. నాన్నగారు నన్ను మళ్ళీ ఈ గదిలో బంధిస్తారు. నన్ను బయటికి అస్సలు రానివ్వరు, నీతో కూడా మాట్లాడనివ్వరు, అని ముందు జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ చెప్పింది మీరా. కదా, నాకు కూడా నిన్ను ఈ గదిలో ఇలా బంధించాలని గాని, ఈ గదిలో ఇలా ఉంచాలని గాని అస్సలు లేదు. అందుకే ఇప్పుడు భోజనం తొందరగా చేసి పడుకో. ఆ అబ్బాయిని రేపటి కల్లా పంపించేస్తాం, సరేనా? సీతాలక్ష్మి వైదేహి వైపు చూస్తూ, వైదేహి, మీ తమ్ముడ్ని రేపటి కల్లా ఏదో ఒకటి చేసి పంపించే. మా మీరాకి అతన్ని చూస్తుంటే భయం వేస్తుంది అంట. ఏదో చెప్పి ప్రస్తుతానికి మీరాలోని భయంని పోగొట్టాలి అని అనుకుంది సీతాలక్ష్మి. అలాగే అత్తయ్యా, మీరాకి భయం వేస్తే మనం ఎవరినీ ఉంచకూడదు ఇక్కడ. నేను కూడా మా తమ్ముడిని పంపి చేస్తాను, అని అత్త మాటకి తన మాటతో ఒత్తాసు పలికింది వైదేహి. చూడు, మీ వదిన వాళ్ల తమ్ముడిని పంపి చేస్తుందంట. ఇప్పటికైనా తిను మీరా, అని మీరాని కొంచెం బతిమిలాడింది సీతాలక్ష్మి. మీరా భయపడుతూనే, సరే, రేపటి కల్లా పంపించండి అతనిని, అని అంది. అలానే, తప్పకుండా, అని వైదేహి చెప్పి, అన్నం ప్లేట్ని తను ముందు పెట్టి, తనకి తినిపిస్తుంటే, మీరా మాత్రం వాళ్ల అమ్మ వంక చూసింది. ఇవాళ వదిన తినిపిస్తుంది మీరా, నేను ఇక్కడే నీ పక్కనే ఉంటా, నువ్వు తిను, ఏం కాదు, అని సీతాలక్ష్మి మీరాకి ధైర్యం చెప్తూ, తన తలని నిమురుతూ, అక్కడే మీరా పక్కనే కూర్చోంది. వైదేహి మీరాకి భోజనం తినిపించి, రూంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. సీతాలక్ష్మి మజ్జిగ గ్లాస్ మీరాకి ఇస్తూ, ఇదిగో ఈ మజ్జిగ తాగు, అని అంది. నాకు వద్దు అమ్మా, కడుపు నిండింది, అని అంది మీరా. అదిగో మళ్ళీ మారం చేస్తున్నావ్, మీరా మజ్జిగ తాగితే వంటికి చాలా మంచిది, అని అంది సీతాలక్ష్మి. కాని అమ్మా, మజ్జిగ తాగిన ప్రతిసారీ, నాకు ఏమీ గుర్తుండదు అమ్మా, అని మజ్జిగ గ్లాస్ని మళ్ళీ వాళ్ల అమ్మకి ఇస్తూ అంది మీరా. సీతాలక్ష్మి తన మనసులో, అవును అమ్మా, ఎందుకంటే ఇందులో నిద్రమాత్రలు కలిపి నీకు ఇస్తాను, నీకు మెలకువ రాకుండా నిద్రపోతావు అని, అందుకే నీకు ఏమీ గుర్తుండదు. కాని ఏం చేయమంటావు, నిన్ను ఇలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్తే, ఎక్కడ భయపడి, ఏం చేస్తావో అర్థం కాక, ఇలా చేయాల్సి వస్తుంది. నిన్ను మళ్ళీ ఈ ఊరివాళ్లు పిచ్చిది అని అంటూ ఉంటే నేను వినలేను, అందుకే ఇదంతా చేయాల్సి వస్తుంది, అని తను మీరాన్ని చూస్తూ, ఈసారి అలా ఏం కాదు, కావాలంటే తాగిచూడు, అని అంది. కొద్దిసేపు ఆగి తాగుతాను అమ్మా, అని మీరా సీతాలక్ష్మితో చెప్పగా, సీతాలక్ష్మి మాత్రం గ్లాస్ మీరాకి ఇస్తూ, వద్దు, కాసేపు ఆగి కాదు, ఇప్పుడే తాగు. సీతాలక్ష్మి మీరాకి మజ్జిగ తాగిస్తుండగా, అక్కడికి చక్రవర్తి వచ్చి, అమ్మా, నాన్న నిన్ను పిలుస్తున్నారు, తొందరగా పద, అని అన్నాడు. చక్రవర్తిని చూడగానే, మీరా భయపడుతూ, బెడ్ మీద కాళ్ళు ముడుచుకుని, వెనక్కి వెళ్ళి, తన మోకాళ్ళలో తల పెట్టుకొని కూర్చుంది. మీరాని అలా చూడగానే, చక్రవర్తి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. తన సొంత చెల్లె ఇలా తనని చూసి భయపడుతూంటే, చక్రవర్తికి అస్సలు నచ్చటం లేదు. ఈ సమయంలో ఆయన పిలుస్తున్నారా, వైదేహి ఉందా అక్కడా, అని అడిగింది సీతాలక్ష్మి. తెలియదు అమ్మా, నాన్న నిన్ను రమ్మంటున్నారు, తొందరగా వెళ్ళండి, లేకపోతే నాన్న ఈ రూంలోకి వచ్చేస్తారు, అని అన్నాడు. ఆయన ఇక్కడికా, లేదు వద్దు, నేను వెళుతున్నా, మీరా మజ్జిగ తాగు, నేను వెళ్ళి ఆయనకు ఏం కావాలో చూస్తాను, సరేనా? మీరా భయంతోనే తన తల ఊపింది. సీతాలక్ష్మి ఇంకా చక్రవర్తి ఇద్దరూ తొందరగా రూంలో నుంచి బయటకు వెళ్ళిపోయి,
ఆ గదికి బయటి నిండి గొళ్ళెం పెట్టి రాజారావు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ రూంలో నుంచి బయటకు వెళ్ళినా కొంతసేపు తర్వాత మీరా కొంచెం భయంగానే తల పైకెత్తి గది మొత్తం చూసింది. అక్కడ ఎవరూ లేరు అని తెలుసుకొని మామూలుగా కూర్చొని మజ్జిగ తాగడానికి గ్లాస్ చేతిలోకి తీసుకోగానే ఏదో శబ్దం రావడంతో గ్లాస్ తన చేతిలో నుంచి కిందికి జారి పడిపోయింది. అది చూసి మీరా కంగారు పడుతూ, నాన్నగారు చూస్తే కొడతారు, దీనిని ఎలా అయినా శుభ్రం చెయ్యాలి అని కంగారు పడుతూ తను వేసుకున్న చున్నీతో ఆ కింద పడ్డ మజ్జిగ అంత శుభ్రం చేసి బాత్రూంలోకి వెళ్ళి తన బట్టలు మార్చుకొని వచ్చి బెడ్ మీద ముడుచుకుని పడుకుంది. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో.